పాడ్కాస్ట్కి స్వాగతం. సాటర్డే పాడ్కాస్ట్ అంటే వీకెండ్ పాడ్కాస్ట్కి స్వాగతం. వాళ్ళ టాపిక్ ఇవాళ 2 ఏళ్ల టీడీపీ పాలన, దీని గురించి విశ్లేషిద్దాము. ఆహా ఓహో చాలా బాగా చేశాము అంటూ అధికార పార్టీ అయితే చెప్పడం జరుగుతుంది. అంటే సూపర్ సక్సెస్ అన్నట్లుగా వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు డెమో ఇవ్వడం కానీ, తర్వాత వేదికలకి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా వరకు ముందున్నారన్నమాట. అంటే వాళ్ళు సూపర్ సక్సెస్ పేరు మీద ప్రోగ్రామ్స్ అయితే అన్ని చోట్ల దాదాపు అన్ని డెవలప్మెంటు ఇవన్నీ విషయాలు, అంటే మేము అభివృద్ధి వైపు వడివడిగా అడుగులేస్తున్నాము, సెంట్రల్ ఫండ్స్ కూడా బాగా వస్తున్నాయి, పోలవరం కూడా త్వరలో కంప్లీట్ చేస్తాము అన్నట్లుగా వాళ్ళు ఆ టైప్లో, అంటే మాకున్న బడ్జెట్లో చాలా బెటర్గా చేసాము, ఇంకా టైం ఉన్నవి మిగతావి బడ్జెట్లో ఇంకా బెటర్ చేస్తాము. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మిగతావి చేయనివి నెక్స్ట్ చేస్తామన్నట్లుగా సంకేతాలు అయితే బలంగా ఇచ్చారు ప్రజల్లో కూడా చాలా వరకు ఇవి జరుగుతున్నాయి. అంటే అన్నీ ఏమో కానీ అమరావతి అభివృద్ధి అంటే డెవలప్మెంట్ అనేది అయితే అక్కడ కన్స్ట్రక్షన్స్ వర్క్ను బట్టి కానీ, పోలవరం కన్స్ట్రక్షన్ వర్క్ను బట్టి కానీ, సెంట్రల్ నుంచి వస్తున్న ఫండింగ్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే డెవలప్మెంట్ సైడ్ అయితే ఓకే, అది టీడీపీ గవర్నమెంట్కు బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే ఇది డబుల్ డెక్కర్లో భాగం ఉంది కాబట్టి మరి అవన్నీ కలిసి వచ్చినాయి అన్నట్లుగా వాళ్ళు ప్రజలంతా కూడా అనుకోవడం జరిగింది. మరి ప్రతిపక్షం ఏమనుకుంటుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమనుకోవడం కాదు, ప్రతిపక్షం అనేది ప్రతిపక్షం అంటే అదే ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్లో వైఎస్ఆర్ పార్టీ. అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే చాలా తక్కువ చేశారు వీళ్ళు, సూపర్ 6లో ఏం చేయలేదు. అంటే మహిళలకు, రైతులకు, నిరుద్యోగ భృతి యూత్కు ఇవ్వడంలో కానివ్వండి, తర్వాత స్త్రీలకు అంటే కొంత రేంజ్లో వాళ్ళు 1500 ప్రకటించారు. అట్లాగే పెన్షన్లు 50 ఏళ్ళు దాటిన వాళ్లకు, ఇట్లాంటి కొన్ని స్కీములలో మరి స్కాలర్షిప్లు ఇవ్వడం కానివ్వండి, లేదా అమ్మఒడి లాంటి పథకాలకు బదులుగా వాళ్ళు తల్లికి వందనం పెట్టి అవి కూడా ఏమి ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇవంతా కూడా చేయలేదు అన్నట్లు, అంటే చాలా విఫలమైంది అని వాళ్ళ వాదన. దానికి తోడుగా వాళ్ళు నిన్న అంటే శుక్రవారం రోజు రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాన్ని స్టేట్ లెవెల్లో వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నాయకులు డెమోన్స్ట్రేషన్ అంటే నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏం చేసినవి కొద్దిగా చెప్పడం ఎక్కువ అన్నట్లుగా వాళ్ళు అనుకుంటున్నట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపించారు.